బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలోనూ దళారులు రాజ్యమేలుతున్నారు. ఎమ్మెల్యే కోటరీలోని ఒక వ్యక్తి సాగిస్తున్న దందాగిరితో అక్కడి చిన్న ఉద్యోగులు ప్రజలు హడలెత్తిపోతున్నారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల నుంచి పోలీసుల బదిలీల వరకు ఆ బ్రోకర్ చెప్పినట్లే జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సన్నిహితుడు చెప్పిందే వేదం. ఆయనకు తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమీ జరగటానికి వీల్లేదు. మరి నియోజకవర్గాన్ని ఒక బ్రోకర్కు అప్పగించి చోద్యం చూస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యం బాగానే ఉంది. ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మేకపాటి కుటుంబ సభ్యులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ ఉదయగిరిలో విజయం సాధించారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతలంతా కలిసి రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేని కేవలం డబ్బు మాత్రమే ఉన్న కాకర్ల సురేష్ను గెలిపించారు. గెలిచిన 3 నెలలకే కాకర్లపై టీడీపీలోని సీనియర్లు జూనియర్లు అందరూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో హాట్ గా చర్చ సాగుతోంది. ఉదయగిరి రాజకీయాల్లోకే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు టీడీపీ నాయకులతో సమన్వయం కుదరడం లేదు. వారిని బ్యాలెన్స్ చేయడం కూడా ఎమ్మెల్యేకు సాధ్యం కావడం లేదు. నియోజకవర్గం అంతటా దళారులే రాజ్యమేలుతున్నారని ప్రచారం సాగుతోంది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసిన దళారులు అందిన కాడికి దండుకుంటున్నారని టీడీపీలోనే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి బ్రోకర్ గా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆఫీసుల్లో చక్రం తిప్పుతున్నారని టీడీపీ నేతలే మండిపడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల దగ్గర నుంచి పోలీసు శాఖలో బదిలీల దాకా ఆయనే పెత్తనం చేస్తున్నారని, పార్టీ కోసం పనిచేసిన తమకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని టీడీపీలోని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలోని ఉపాధి హామీ పనుల్లో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాల్లో కూడా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని టీడీపీలోనే చర్చించుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను కులాల వారీగా విభజించి నియామకాలు చేస్తున్నారని సమాచారం. నియామకాల్లో సీనియారిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీలోని ఓ బీసీ నేత వాపోయారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఏ బదిలీ జరగాలన్నా, ఎవరికి పోస్టింగ్ రావాలన్నా ఎమ్మెల్యే కోటరీలో ఉండే ఆ వ్యక్తికి చెయ్యి తడపాల్సిందేనని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై సొంత పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి పార్టీలోనే చెడ్డ పేరు మూటగట్టుకుంటూ పార్టీని కూడా డ్యామేజ్ చేస్తున్నారని పాతతరం నేతలు మండిపడుతున్నారట. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీరుపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకు నియోజకవర్గ నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.